మేము ముగ్గురం ప్రైవేట్ జాబ్ చేసి, నా డాటరు వైఫ్ మేము ముగ్గురం ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఆ బాబు చదువుకుంటాడంటే ఆ పట్టుదలను చూసి ఎంకరేజ్ చేద్దామని ఈరోజు మేము చదివించినాం. ఇప్పుడు ఏం మెసేజ్ పోతుంది పేరెంట్స్కి? ఫ్యూచర్లో పిల్లల్ని చదివించాలనిపిస్తుందా? దేవుడా ర్యాంక్ తెచ్చుకుంటే ఇన్ని అవమానాలా అని పిల్లలు అడుగుతున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులకి ఏం మెసేజ్ పోతుంది చెప్పండి? అంత బేస్లెస్గా అవుతూనే 3 కోట్లు ఇచ్చింది. ఏం అది నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటమేనా? జిరాక్స్ సెంటర్లో గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్లు అమ్ముకున్న వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తారు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ? దీంట్లో ఈ ఆరోపణలు చేసిన వల్ల ఎవరికన్నా గ్రూప్ 1 మెయిన్స్ అంటే తెలుసా? రాసిందా గ్రూప్ 1 మెయిన్స్? ఎంతమంది ఆరోపణలు చేస్తున్నారు? గ్రూప్ 1 మెయిన్స్ ఎట్లుంటుందో, దాంట్లో ఎన్ని పేపర్లు ఉంటాయో, పిల్లలు ఎంత కష్టపడి ఎంత చదువుకుంటే ఎంత నాలెడ్జ్ ఉంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేస్తారు, ఆ క్వశ్చన్ అర్థం చేసుకొని. ఎవరికైనా తెలుసా? బాబు ఏంది ఇట్లా అంటున్నారంటే నీ తండ్రిగా నేనేం ఆన్సర్ చెప్పాలా? 3 కోట్లు తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? ఎక్కడ తీసుకున్నారు? ఎంత పడితే అంత మాట్లాడతారా? ఒకడు వస్తాడు జైలు పెన్తో రాసిన. అరే నీకు జైలు పెన్ ఏమన్నా అడ్డం వచ్చిందా క్వశ్చన్ ఆన్సర్లు రాయడానికి? ఓడంటాడు హాల్ టికెట్ మీద 2 నెంబర్లు వచ్చినవి, ఇవి అవి ఎన్నో రకాల ఆరోపణలు చేస్తున్నారు.